కోటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నందు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ మండల నాయకులు దహనం చేశారు. అంబటి రాంబాబు తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు కాలు ఘోటికి కూడా సరిపోడని, ఇంకొకసారి నోరుందని మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రం నుండి అంబటి రాంబాబుని తరిమి కొడతామని వైసీపీ పేటీఎం బ్యాచ్ ను హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలకూరు దశరథరామిరెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, తిరుమూరు మురళి, మీజూరు మల్లి తదితరులు పాల్గొన్నారు. మీ ప్రభుత్వంలో మా యొక్క నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు అరెస్ట్ చేసి మీరు జైల్లో ఉంటే బయటకు వచ్చినప్పుడు గానీ ప్రతిపక్షంలో గానీ ఈ రోజు గెలిచిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో గానీ ఎక్కడ కూడా మా యొక్క నాయకులు మీ యొక్క వైసీపీ వాళ్ళ గారి గురించి గానీ జగన్మోహన్ రెడ్డి గురించి గానీ తప్పుగా మాట్లాడలేదు. ఏదన్నా ఉంటే రాష్ట్రం గురించే మాట్లాడుంటారే గానీ ఆయన ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. ఏ మీటింగ్ లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నో మేము ప్రెస్ మీట్లు ఇచ్చాము. ఆయన గురించి మేము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడేమే గానీ ఆయన గురించి మేము తప్పుగా మాట్లాడలేదు. కానీ మీరు ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా మా యొక్క నాయకుడిని, సీఎం గారిని బూతులు తిట్టేంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ అంబటి రాంబాబు నీకే చెప్తా ఉన్నా, నువ్వు ఉన్నావు పరిస్థితి. నువ్వు ఫ్లెక్సీ చేశారు. మీ ప్రభుత్వంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు ఎన్నో ఫ్లెక్సీలు వేశారు. మేము ఏ రోజైనా మేము మాట్లాడామా, మేము చింపామా? కానీ ఈ రోజున మీరు తిరుమల దేవస్థానం గురించి ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఆ లడ్డులో ఏదో కొవ్వు పదార్థాలు కలిపారనే విషయం మీద జరుగుతూ ఉంది. దానికి సంబంధించి టీడీపీ శ్రేణులు కావచ్చు, ఎవరైనా ఫ్లెక్సీ చేస్తుండొచ్చు. వాళ్ళు అభిమానం చేస్తున్నారు. నీకేమైందయా? నీకేమన్నా దూరదా? వచ్చి ఫ్లెక్సీ దిగిపోతే రేపటి లోపల ఫ్లెక్సీ దిగిపోతే నేను వచ్చి ఫ్లెక్సీ చంపుతానంటే అంత మొగడు. ఇదేమన్నా సంక్రాంతి సంబరాల్లో పంది తోలినట్టు తోలడం అనుకున్నారా? అంబటి రాంబాబు వాళ్ళు ఫ్లెక్సీ చేసుకున్నారు, చింపారు. నువ్వు చింపుతావని చెప్తే పార్టీ శ్రేణులు అక్కడ కూర్చుంటారు. నిన్నేమైనా అన్నారా? నువ్వు చింపుంటే వాళ్ళు ఏదైనా అనుండొచ్చు. నువ్వు చింపకుండా నువ్వు కాంప్లైంట్ లో కూడా వెళ్లకుండా మా యొక్క ముఖ్యమంత్రి వారిని నువ్వు బూతులు తిట్టావు. అప్పటికైనా మా టీడీపీ శ్రేణులు ఏమన్నా నిన్ను అన్నారా? పోలీసులు పనిచేయలేదు, పోలీసులు టీడీపీకి పనిచేస్తున్నారు అని చెప్తున్నావు. నువ్వు పోలీసులు అనే వాళ్ళ వ్యక్తులు అక్కడ లేకపోతే నువ్వు అక్కడి నుంచి మా చంద్రబాబు నాయుడు గారిని తిట్టి నువ్వు పోగలవా? పోగల దమ్ము నీకుందంటరా అంబటి రాంబాబు? నీకుందా? మరి మీ ప్రభుత్వంలో మాటి దేవత లాంటి తల్లి మా భువనేశ్వరమ్మ గారి గురించి చెడ్డగా మాట్లాడారు. అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి చెప్తున్నారు. గర్వంగా ఉంది నేను చెప్పడానికి. నారా లోకేష్ గారు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రతిపక్షంలో వచ్చి యోగాలం అనే కార్యక్రమం తీసుకుని వచ్చి మీరు ఎన్ని తిడుతున్నా సరే రోడ్డు మీద వేణిగిపోతా ఉంటే కుక్కలు మొరగతాయంటారా అనుకుంటారు. అలాంటి సామెత పరంగా ఆయన పట్టించుకోలే. ఈ రోజున వాడొక లీడర్, రాబోయే తరానికి కాబోయే సీఎం గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి మంచి వ్యక్తుల్ని, వాళ్ళ తల్లిని మీరు తప్పుగా మాట్లాడినప్పుడు ఏడకపోయారు ఎదవల్లారా? మీరు ఎక్కడ దాముకోన్నారు? ఈ రోజు వచ్చి నీతి వాక్యాలు చెప్తున్నారు. జగన్ గారు వచ్చి ఒక నీతి మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నావు మా పోలీసులు సరిగ్గా పనిచేయలేదు. పనిచేయకపోతే నిన్ను అరెస్ట్ చేయకుండా నీ ఇంటి 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఈ వైసీపీ నాయకుడు ఇటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఆనాటి మంత్రులు కానివ్వండి, ఎవరికైనా కూడా ఏ చోటా నాయకుల దాకా ఎవరికి కూడా ఇంకా బుద్ధి రాలేదని చెప్పాలి. ఈ సంఘటన చూస్తా ఉంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు అనే వ్యక్తి నడి రోడ్డు మీద సభ్య సమాజం తలదించుకునే విధంగా అసభ్య పురుష పదజాలంతో ఒక 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పెద్ద ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుని పోతున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద దూషించడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. మీ మాటల్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటున్నారో అర్థం కావడం లేదు. మీరు భవిష్యత్ తరాలకి, భావి ప్రజలకి, ఈనాటి విద్యార్థులకి మీరిచ్చే సందేశం ఏంది? మీరు మాట్లాడే ప్రతి మాట కూడా సమాజం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ విషయం కూడా మర్చిపోయారా? ఇంకా మీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇటువంటి నాయకులకి ఎవరైతే నిన్న
ఈ విధంగా మాట్లాడిన అంబటి రాంబాబుని కానివ్వండి, మొన్నటికి మొన్న పేర్ని నాని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇంకా వెనకేసుకుని వస్తున్నారంటే అసలు మీ పార్టీ ఎక్కడ పోతుందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలు చీ కొడుతున్నారు మీ గురించి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుంటే